మనం వాక్యాన్ని చదువుకున్నాము. 52వ కీర్తన 8వ వచనం మనం వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము దేవుని కృప ఉన్నాను, నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. కీర్తనలో 52వ కీర్తన 8వ వచనంలో ఏమిటంటే, ఇక్కడ ఇది రాసింది దావీదు రాసిన కీర్తన. ఇది చూడండి, ఇక్కడ వాక్యం ఏంటంటే, నేనైతే దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె ఉన్నాను. మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒలివ చెట్టు, దేవుని మందిరం ఎట్లున్నది? ఒలివ చెట్టు పచ్చగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను. ఈ చెట్టు పచ్చగా ఎప్పుడు ఉంటుందంటే ఏం చేయాలి? దానికి కొన్ని పద్ధతులు మనం చేసేవిగా ఉంటాయి కొన్ని, అవునా కదా? చూడండి, మందిరానికి వచ్చే నీవు ఏం చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థనలో పాల్గొనాలి. దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్లకని ఉండాలి అంటే ఏం కావాలి? క్రమము తప్పకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థనకు వచ్చే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు ఏమి ఉంచాలంటే నమ్మకాన్ని ఉంచాలి. చూడండి, అంత మాత్రమే కాదు, మనం ఏం చేయాలంటే వాక్యాన్ని విన్నప్పుడు వాక్యం ఏం చేస్తుంది ఉంటుందంటే ఏం చేస్తుంది? బ్రతికించేది వాక్యం. హల్లెలూయా. చూడండి, చెట్టు ఎండకాలం రాగానే కొన్ని చెట్లు వాడిపోతుంటాయి, లేదా కొన్ని చెట్లు నీళ్ళు పోయకపోతే ఏమైపోతాయి? ఎండిపోయే పరిస్థితి. కానీ దేవుని మందిరములో చెట్టు నాటబడ్డది. ఈ చెట్టు ఎవరికి అనగా మానవులకు సూచన ఇది. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నమ్మిన మనం ఏం చేయాలంటే పనులు అనేవి ఎప్పటికి ఉంటాయి పనులు, అవునా కదా? పని చేసుకోవాలి, మందిరానికి కూడా రావాలి, వచ్చి వారు ఉండాలి మనం. అప్పుడే దేవుని మందిరములో ఒలివ చెట్టు ఏ రీతిలో మనం వాక్యం మనం చదువుకుని ఏమి వచ్చినాము? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచి ఉన్నాను. దేవుని కృపయందు నమ్మిక ఉంచే వారిగా. ఒక చెట్టు పచ్చగా ఉంటుందంటే ఎప్పుడు ఉంటుందండి? ఎక్కువ శాతం చిన్నదైతేనేమో దానికి నీళ్లు పోయాలి, తర్వాత ఎరువు ఇదంగా ఉంటుంది. పెద్ద చెట్టు అయితే ఎప్పటికీ పచ్చగా ఉంటుంది, అవునా కదా? ఎందుకు? దేవుల్లో ఎదిగితే నీవు ఎట్లుంటావు? నువ్వు ఎప్పటికీ పచ్చగానే ఉంటాం మనం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చిన్నగా మనం ఇప్పుడే ఎదిగిందనుకోండి, ఏం కావాలనగా నీవు ఎదిగే వరకు మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చే వారిగా ఉండాలి మనము. ఇలా వచ్చిందనుకోండి, మనకేమైతే చాలా మంది పనులు ఉంటాయి, కానీ మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం కనబడే వారు ఉండాలి, అవునా కాదు? ఎందుకు? నువ్వు దేవుళ్ళు ఎదగాలంటే ప్రభు సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నాటబడాలంటే ఏముండాలి? ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మనకు దీనత్వం రావాలి అంటే
ఒక్కసారి అయితే వస్తుందా? రాదు. వస్తుందా? రాదు. పోతుంటేనే పాట పడుతుంటుంది. పోతుంటేనే మనం ఏదైనా ప్రార్థన వస్తుంది. పోతుంటే మన విశ్వాసం పెరుగుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు ఉన్నట్లు నేను అంటున్నాడు దాన్ని. మనము ఏం చేసేవారు ఉండాలంటే ఆత్మకు బలము సమకూర్చేవారిగా. ఏం చేయాలి? ఆత్మకు బలము సమకూర్చేవారి. శరీరానికి ఆహారం పెడుతున్నాం కానీ ఆత్మకి ఏం కావాలంటే బలము సమకూర్చేవారిగా. నువ్వు ఆత్మలో ఏముండాలంటే బలం కలిగి ఉండాలి. ఆత్మలో పచ్చదనం నీలో కనబడాలి అంటే ఏం కావాలి? ప్రార్థన చేసేవారిగా, ఉపవాసం చేసేవారిగా, ప్రభు సన్నిధికి వచ్చేవారిగా. చూడండి, 2-3 వారాలు రాకపోతే ఏమైందంటే కొంచెం ఆత్మీయ జీవితంలో అటు ఇటు అయిపోతుంటాం మనం. అవునా కాదా? అవుతుందా కాదా? అంటే ఆత్మలో ఎదిగిన వారికి అర్థమవుతుంది. ఆత్మలో ఏమవుతుంది? ఎదిగిన వారికి అర్థమవుతుంటాయి. కొంతమందికి ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారికి ఏంటంటే ఆధారం ఇవ్వకపోతే ఏదో పొడగొట్టుకుంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు ఏమనంటే, ప్రభు సన్నిధిలో మనకి ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుందంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు. నువ్వు అంటకట్టబడి ప్రభు సన్నిధిలో నాటబడాలంటే మందిరానికి వచ్చినప్పుడే నాటబడతావు. మందిరానికి రాకపోతే ఎండిపోయిన స్థితే. ఏ స్థితి అది? ఎండిపోయిన స్థితి. అవునా కదా? మనం వాక్యాన్ని వినలేకపోతే కూడా ఏ స్థితి అది? ఎండిపోయిన స్థితి అది. హల్లెలూయా. దేవుని మందిరములో అనగా దావీదు అంటా ఉన్నాడు ఏమని అనగా, నేను పచ్చటి ఒలీవ చెట్టు అని ఉన్నానంటే దానికి అర్థం ఏంటంటే మందిరానికి వెళ్తా ఉన్నాడు, ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా మందిరములో నాటబడే వారిగా బాధ్యత ఉండాలి. ఏముండాలి? బాధ్యత ఉండాలా వద్దా? వచ్చిపోడు కాదు, బాధ్యత. వచ్చేది వేరే, బాధ్యత కూడా వేరే. అంటే చూడండి, ఇక్కడ మనందరం కలిసి ఏం చేయాలంటే ప్రభునామాన్ని ఘనపరిచేవారిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, ఇక్కడ ఒలీవ చెట్టు చాలా మంచి చెట్టు. ఇది ఒలీవ చెట్టు ఏమిస్తుంది? తైలములు ఇచ్చే చెట్టుగా ఉంటుంది. చూడండి, మనం త్వరగా వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనము చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం మనకు తెలియదు. త్వరగా మనం వాక్యాన్ని చదువుకున్న త్వరగా అది ఇక్కడ తీసే త్వరగా మనం. ఎందుకంటే నాకు ఇక్కడ కనబడతలేదు. 9వ అధ్యాయము 9వ వచనంలో మన వాక్యాన్ని మనము చదువుకున్నాము. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదువుకున్నాం. చిన్న అక్షరాలు. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్లని అడగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వల్ల అదే నా తైలము నీయక మాని వచ్చి అంటే చూడండి, ఇక్కడ ఒలివ చెట్టు ఏమైందంటే తీసి
చదువు 207 207 పేజీ నెంబర్. చూడండి ఇక్కడ వాక్యంలో